₹99 కాస్త నిజాలు మాట్లాడుకుందామా? సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ తెలియని ప్రతివాడు విశాఖలో సాఫ్ట్వేర్ కంపెనీకి ప్రభుత్వం స్థలం కేటాయించింది అనగానే పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ నానా హడావిడి చేస్తూ అసలు నిజానిజాలు తెలుసుకోకుండా ఓ తెగ వాగిస్తున్నారు. ఎలాగో వైసీపీ పార్టీ డబ్బులిచ్చి మరీ ఫేక్ ప్రచారం చేయిస్తుంది అన్న లెక్క ప్రజల్లో బలంగా వినిపిస్తున్నా కూడా ఇచ్చిన కూలికి న్యాయం చేసే పనిలో బిజీగా ఉంది పేటీఎం బ్యాచ్. అయితే అసలు అక్కడ ఎకరం ఎంత ఉంది, ఎంతకు అమ్మారు అన్న లెక్క ప్రభుత్వమే విడుదల చేశాక కూడా ఆ 99 కథనే సోషల్ మీడియాలో తిప్పుతూ పబ్బం గడుపుకుంటున్నారు వైసీపీ బ్యాచ్. అదేంటో తెలియదు కానీ పక్క రాష్ట్రాల్ని, పక్క దేశాల్ని ఓ తెగ పొగిడేస్తూ మన రాష్ట్ర వినాశనాన్ని కోరుకునే సన్నాసుల్లా ప్రవర్తించడం చూస్తే వాళ్లను చూసి బాధపడాలో, వాళ్ల దిగజారుడుతనాన్ని చూసి నిట్టూర్చాలో అర్థం కాని పరిస్థితి. అసలు అక్కడ టీసీఎస్ కంపెనీకి నిజంగా మన ప్రభుత్వం 99 కొన్ని వేల ఎకరాలను కట్టబెట్టింది అనుకుందాం కాసేపు. కాస్త లోతుగా వెళ్ళి ఆలోచిస్తే దేశంలో అత్యధిక సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్న నగరాలు టైర్ 1 సిటీస్లో బెంగళూరు దాదాపుగా 4 లక్షల కోట్ల బిజినెస్ చేస్తుంది. అటుపై మన హైదరాబాద్ 1,20,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. అటుపై పూణే 1,05,000 కోట్లు కాగా చెన్నై వచ్చి 77,000 కోట్లు చేస్తుంది. ఇక అదే వరుస స్థానంలో ముంబై 76,000 కోట్లు, గుర్గాం 52,000 కోట్లు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేయడం విశేషం. అయితే ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టైర్ 1 సిటీస్ లేకపోగా టైర్ 2 సిటీస్ లిస్టులో సైతం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్న నగరాల జాబితాలో కేవలం 2,625 కోట్లతో విశాఖ 4వ స్థానంలో ఉంది. అంటే ఈ గణాంకాల లెక్కల ప్రకారం మన విశాఖపట్నం కనీసం టాప్ 3 ప్లేస్లో కూడా లేదు. అంటే ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ ఎక్స్పోర్ట్లో టాప్ 10లో పెట్టాలంటే ఇండియాలో నెంబర్ 1 అయిన టీసీఎస్, ప్రపంచాన్ని నడిపించే గూగుల్ లాంటి అగ్రశ్రేణి కంపెనీలను వెళ్ళి బ్రతిమాలి తీసుకురావాలి. మరి వాళ్లకు ఎకరం 99 ఇస్తున్నామా, లేక భూమిని ఉచితంగా పంచిపెడుతున్నామా, వాళ్లకు బెనిఫిట్స్ ఇస్తున్నామా అని కాదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కంపెనీలు అక్కడ కొలువు తీరడమే లక్ష్యంగా పనిచేయాలి. ఆయా సంస్థలు ఇక్కడ స్థాపించేలా చేస్తేనే ఆంధ్ర అభివృద్ధిని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టు. అయితే పదే పదే బడా కంపెనీలు అంటూ నానా హంగామా చేస్తారు. అసలు బడా కంపెనీలు వస్తే మనకేం వస్తుంది అన్న అనుమానం చాలా మందికి ఉంది. నిజంగా మన సర్కార్ టీసీఎస్కి 99 ఎకరం ఇచ్చినా, అసలు ఆ డబ్బు కూడా తీసుకోకుండా ఫ్రీగా భూమిని ఇచ్చినా కూడా రాష్ట్రానికి చాలా లాభం. ఎందుకంటే ఒక్క టీసీఎస్ వస్తే 12,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే ఉపాధి కల్పన జరుగుతుంది. తద్వారా వారికి కొనుగోలు శక్తి పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఎంటర్టైన్మెంట్, చిన్న చితక వ్యాపారాలు భారీగా పెరుగుతాయి. దానితో రాష్ట్ర జీడిపి కూడా సమాంతరంగా పెరుగుతుంది. మరి ఒక టీసీఎస్ వస్తేనే ఇలా ఉంటే ఇంకా బడా సంస్థలైన గూగుల్, అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ ఇలా ప్రపంచ దిగ్గజాలన్నీ మన రాష్ట్రానికి వస్తే వాటికి అనుబంధంగా పనిచేసే చిన్న చితక కంపెనీలు వందల సంఖ్యలో వైజాగ్కి క్యూ కడితే రాష్ట్రం ఏ లెక్కలో దూసుకుపోతుందో తెలుసుకోండి. రేపు దావోస్ లేదా ఎక్కడైనా పారిశ్రామిక సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు వెళ్తే ఈ టీసీఎస్, గూగుల్ని చూపించే ఇతర కంపెనీల పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించవచ్చు. ఇక ఇన్వెస్టర్స్ కూడా ఇంత పెద్ద కంపెనీలు ఆల్రెడీ అక్కడున్నాయి కాబట్టి వారు వైజాగ్లో తమ కంపెనీలు పెట్టడానికి వెనక ముందు ఆలోచించరు. అందుకే విశాఖను ఐటీ హబ్గా మార్చే ఆలోచనలో భాగంగానే టీసీఎస్కి, గూగుల్ కంపెనీలకు అనేక బెనిఫిట్స్ ఇచ్చి మరీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. కానీ చిల్లర బ్రతుక్కి అలవాటైన పేటీఎం డాగ్స్ మాత్రం ఎకరం 99 లీజుకిచ్చారు, 100 కోట్ల స్థలాన్ని దారాదత్తం చేస్తున్నారు అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఏదో ఆ స్థలం ఉచితంగా ఇచ్చినట్లు. అసలు నిజంగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినా లేక 99 ఇచ్చినా కూడా 1 కాదు 2 కాదు ఏకంగా 12,000 ఉద్యోగాలు వస్తున్నాయి. కనీసం ఆ ఉపాధి అవకాశాల కోసమైనా సరే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మనస్ఫూర్తిగా సమర్థిద్దాం. మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవుదాం. చిల్లర కమెంట్లు చేసే చిల్లర బ్యాచ్ని ధీటుగా సమాధానాలిచ్చి విషాన్ని చిమ్మకుండా విషసర్పాల మాడ పగలగొడదాం.